హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అనమాట. మన క్రాప్ టాప్స్కి కావచ్చు, లేదా ఏదైనా వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఓపెన్ వద్దు అనుకున్న వాళ్ళు సైడ్ అయితే మనం జిప్ వేయించుకుంటారు కదా, అది ఎలా ఈజీగా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడొచ్చు ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో. రాంగ్ సైడ్ కానీ రైట్ సైడ్ మనం జిప్పు వేసినట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట. అంత పర్ఫెక్ట్గా మనం సైడ్ జాయింట్ చేసుకున్నంత ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? జిప్ వేయడం కష్టమేమో అనుకుంటారు చాలామంది, అలా ఏం కాదండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వర్క్ బ్లౌజ్ చూసారు కదా, ఫ్రంట్ వచ్చేసి వర్క్ వచ్చినది, డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి సైడ్ జిప్పు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ నార్మల్గా మనం సైడ్ జాయింట్ ఎలా అయితే మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటామో చంక వరకు అలా స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కింద వరకు నడుము లూజ్ అనేది చెక్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత జిప్పు చూడండి, ఇన్విజిబుల్ జిప్పు తీసుకోండి. ఇన్విజిబుల్ జిప్ అయితే మనకి జిప్పు వేసినట్టు కూడా కనిపించదు అనమాట. ఇలాంటి జిప్ అనమాట. ఇలా ముద్దుగా ఉండే సైడ్ ఏమో రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇన్విజిబుల్ అంటే ఇదిగోండి, ఇదేమో రైట్ సైడ్ కనిపించాలన్నమాట. ఇది మనకి జిప్పు వేసినట్టు కూడా కనిపించదు, అది రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. అదిగోండి చంక వరకు అయితే కుట్టు వేసేసుకున్నాను మెజర్మెంట్ ప్రకారం అనమాట. అక్కడి నుంచి ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఇక్కడి నుంచి చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా చిన్న వీడియోనే అనమాట. ఇదిగోండి ఇలా ముద్దుగా ఉంటుంది చూడండి. ఇది అనేది మనకి ఇదిగోండి, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ రావాలన్నమాట. నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఇన్విజిబుల్ వచ్చేది ఆ పుల్లలాగా ఉంది చూడండి, అది వచ్చేసి కింద రైట్ సైడ్ వైపుకి రావాలి. మొద్దులాగా కనిపిస్తుంది కదా పైన మనకి జిప్ అనేది, అదేమో పైన పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టుకొని సింగిల్ పాదం సెట్ అయ్యే మిషన్ అయితే కంపల్సరీ సింగిల్ పాదమే పెట్టుకోండి. ఎంత వీలైతే జిప్ అనేది మనం ఇలా ముందుకి టర్న్ చేసుకుంటే జిప్ అనేది ముందుకు వచ్చిద్ది అనమాట. అలా అనుకొని వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి స్టిచ్ అనేది. అప్పుడు మీకు రైట్ సైడ్లో మనకి జిప్పు వేసినట్టు కూడా కనిపించదు అనమాట. వేసుకునే ఈ స్టిచ్ మీద ఆధారపడి ఉంటుంది మీకు జిప్ అనేది ఫినిషింగ్. ఓకేనా? ఇదిగోండి ఎంత వీలైతే అంత ఎడ్జ్కి, లేదు నార్మల్ పాదం అయితే మిషన్ కొంచెం స్లోగా వేసుకోండి ఎడ్జ్కి స్టిచ్ అనేది. కరెక్ట్గా మనం ఏదైతే లూజ్ మార్కింగ్ చేసుకున్నామో దాని మీద జిప్పు పెట్టేసి ఆల్రెడీ మనం చంక కింద 2 ఇంచెస్ వరకు ఎక్కడికైతే జాయింట్ వేసుకున్నామో అక్కడ వరకు జిప్పు వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకే వేసుకోండి. ఓకేనా? అప్పుడు అక్కడ హోల్ అనేది కనిపించుకుంటుంది. ఇలా వేసుకొని అక్కడ రఫ్ లాగేసుకొని తీసేసాను. మళ్ళీ ఇప్పుడు రెండో వైపున జిప్ అనేది కరెక్ట్గా రావాలి. మీరు పైకి కిందకి అలా రానివ్వకుండా జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇటు సైడ్ కూడా. ఓకేనా? ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ స్టిచ్ కూడా వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి. జిప్ అనేది ఎంత ఎడ్జ్కి వేసుకుంటే మీకు రైట్ సైడ్లో జిప్ అనేది అంత నీట్గా కనిపించదు అనమాట. అసలు ఎంత ఎడ్జ్కి వేసుకోగలిగితే అంత ఎడ్జ్కి వేసుకోవాలి జిప్ ఎప్పుడైనా. అందుకనే నార్మల్ సింగిల్ పాదం అనేది పెట్టాను అనమాట నేను. ఇలా నార్మల్గా మనం సైడ్ జాయింట్ కోసం వేసుకుంటాం కదా మార్కింగ్, లూజ్ ఎంతవరకు ఉందో ఆ మార్కింగ్ మీద జిప్పు వేసేసుకోండి. కింద రఫ్ లాగి తీసేసేయండి. చాలా ఈజీ అండి. సైడ్ జాయింట్ ఎలా వేసుకుంటామో ఇంకా అదే ప్రాసెస్ అనమాట. జిప్పు కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి రైట్ సైడ్న మనకు అసలు జిప్పు వేసినట్టు కూడా కనిపించట్లేదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో జిప్ అనేది. ఇలా వేసుకోవాలి. మీరు జిప్పు వేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓపెన్ చేస్తే పై వైపుకి వెళ్ళాలి, క్లోజింగ్ చేసినప్పుడు జిప్పు కిందకి రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఓకేనా? అదిగోండి చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఇలా కాకుండా జిప్పు రివర్స్లో పెట్టుకొని పైకి మనం లాక్కున్నప్పుడు ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయింది అనుకోండి, బ్లౌజ్ వేసుకోవడానికి కుదరదు కదా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కింద వచ్చేసి ఇలా ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే పై వరకు వేసుకోవచ్చు స్టిచ్. నేను స్టిచ్ కనిపిస్తే బాగోదు అనుకున్నాను కాబట్టి నేను కింద వరకు అయితే ఆ ఖర్చు అనేది లోపలికి అలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. అటు సైడు ఇటు సైడు సేమ్ అలాగే వేసేసుకోండి. ఈ జిప్పు పక్క నుంచి మీరు పై వరకు స్టిచ్ వేసుకున్నా పర్లేదు, నాకు అక్కడ ఎటు కనిపించట్లేదు కాబట్టి నేను పై వరకు వేసుకోవట్లేదు. ఈ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇటు సైడ్ కూడా మనం కొంచెం ఖర్చు ఉంచుకున్నాం కదా జిప్పు, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ ఖర్చు అనేది చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలా పెట్టేసుకొని చివర ఒక 1 ఇంచ్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనా?
చాలా నీట్గా అయితే వచ్చిద్ది జిప్ అనేది. ఏం భయపడవసరం లేదు మనకి జిప్పు రాదేమో అని. ఇంకా దేనికైనా ఇదే ప్రాసెస్ అనమాట. ఫ్రాక్స్కి కావచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి కావచ్చు, బాడీ ఫ్రాక్స్కి కావచ్చు, క్రాప్ టాప్లు, నార్మల్ బ్లౌజెస్ దేనికైనా ఇంకా జిప్పు వేసే మెథడ్ ఇదే అనమాట. ఓకేనా? చూసారు కదా ఎంత ఈజీగా వేసుకోవచ్చో జిప్ అనేది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిద్ది. ఓకేనా? చూడొచ్చు మీరు. మనం ఇలా లాగి చూస్తేనే మనకు అక్కడ జిప్ ఉన్నట్టు అర్థమవుతుంది. నార్మల్గా చూస్తే మనకి అక్కడ నార్మల్ మనం సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. అంత ఫినిషింగ్ రావాలి అంటే వీలైనంత ఎడ్జ్కి వేసుకోవాలి స్టిచ్. మీకు అర్థమైందా? వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. మీ లైక్ కామెంట్ అనేది మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు హెల్ప్ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. జిప్పు చూపిస్తున్నాను చూడండి. మీకు రాంగ్ సైడ్లో కూడా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిద్దో. చాలా ఈజీగా ఉందా లేదా, మీరు జిప్పు వేయడం ఎంతమంది కొత్తగా నేర్చుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఒక్కసారి నార్మల్ క్లాత్ మీద ట్రై చేయండి. ఓకేనా? మీకే అర్థమైద్ది అనమాట. ఇంత ఈజీనా జిప్పు వేసుకోవడం అన్నట్టు ఉంటుంది. మన లెహంగాలకి సైడ్ జిప్పు వేసుకుంటారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్ ఏదైనా జిప్పు వేసుకోవడం. ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.